చంద్రమోహన్ నేటి తరానికి తాత తండ్రి పాత్రగా తెలుసు. నిన్నటి తరానికి కామెడీ హీరోగా తెలుసు. ఆ ముందు తరానికి ఎన్నో మరుపురాని పాత్రలతో అద్భుతమైన నటన కనబరిచిన ఒక సాఫ్ట్ హీరోగా తెలుసు. ఒక నటుడి కెరీర్లో ఇన్ని వైవిధ్యాలు ఉండడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన నటుడే చంద్రమోహన్. తను ఏ పాత్ర చేసినా ఆ పాత్రే కనిపిస్తుంది. హీరోగా ఎన్నో ఉదాత్తమైన పాత్రల్లో కనిపించాడు. అంతే సడన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలరిస్తాడు. ఫుల్ లెంత్ కామెడీ రోల్స్లోనే కాదు, నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లోనూ స్పష్టమైన నటన పలికించడం చంద్రమోహన్కు మాత్రమే తెలిసిన విద్య. అందుకే ఆయన్ని సంపూర్ణ నటుడు అన్నారు. చంద్రమోహన్కు కె. విశ్వనాథ్ దూరపు చుట్టం. కానీ ఆ చుట్టరికంతో పరిశ్రమకు రాలేదు. తానుగా వచ్చాడు. మొదటి సినిమానే తెలుగు సినిమా దిగ్దర్శకుడిగా చెప్పుకునే బిఎన్ రెడ్డిది. ఆ సినిమా రంగుల రత్నం. బిఎన్ రెడ్డి వంటి దర్శకుడు ఓకే చేశాడంటే అతనెంత ప్రతిభావంతుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రంలో వాణిశ్రీ ఆయనకు భార్యగా నటించడం ఇంకో విశేషం. ఆ తర్వాత మహానటుడు ఎస్వి రంగారావు స్వీయ దర్శకత్వంలో వచ్చిన బాంధవ్యులలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీలో చంద్రమోహన్ నటన చూసిన ఎస్వీఆర్ మరో 2 అంగుళాలు ఎత్తుంటుంటే ఇండస్ట్రీని ఏలేవాడివే అని ప్రశంసలు కురిపించారు. ఇక బాపు తీసిన బంగారు పిచ్చుకతో హీరోగా మారాడు. అలాగని హీరోగానే ఫిక్స్ కాలేదు. వచ్చిన ప్రతి పాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. హీరోగా నటిస్తూనే ఇతర పాత్రల్లో కనిపించాడు. కెరీర్ ఆరంభంలోనే కె. విశ్వనాథ్ సిరిసిరిమూవ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో సాంబయ్య పాత్రలో మరెవ్వరినీ ఊహించుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. అటుపై విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సీతా మహాలక్ష్మి నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విశ్వనాథ్ డైరెక్షన్లోనే వచ్చిన శుభోదయంలోనూ బాగా నటించాడు. రాఘవేంద్రరావు 16 ఏళ్ల వయసులో గోపాలకృష్ణగా గొప్ప నటన చూపించాడు. ఆ పాత్ర తమిళ్లో కమల్ హాసన్ చేశాడు. ఆ ఛాయలేవి కనిపించకుండా తనదైన ముద్రను బలంగా వేశాడు చంద్రమోహన్. పౌరాణికాలు తక్కువే చేసిన యశోద కృష్ణలో నారదుడుగా, కురుక్షేత్రంలో అభిమన్యుడుగా, దైవ తిరుమనగల్ అనే తమిళ చిత్రంలో శివుడిగా చక్కగా ఒదిగిపోయాడు. ఇక కరుణామయుడు గుడ్డివాడి పాత్రలో చంద్రమోహన ఆ రోజుల్లో ఎంతో మంది ఇమిటేట్ చేసేంత నటనను చూపించాడు. ఇక కృష్ణ, రజనీకాంత్లతో కలిసి మల్టీ స్టారర్గా చేసిన రామ్ రాబర్ట్ రహీంలో రహీంగా చంద్రమోహన్ అంత పెద్ద స్టార్స్ మధ్య కూడా తన ఉనికిని బలంగా నిలబెట్టుకున్నాడు. చంద్రమోహన్ సరసన హీరోయిన్లుగా పరిచయమైన వారంతా టాప్ స్టార్స్ అయ్యారు. అప్పట్లో ఆయన ఒక సెంటిమెంట్ కూడా. ఆయన సరసన హీరోయిన్గా పరిచయం కావాలని ఎంతో మంది వేచి చూసేవారు. ఈ లిస్టులో శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ తరహా రికార్డు ఉన్న ఏకైక నటుడు చంద్రమోహన్. ఒక దశ దాటిన తర్వాత ఆయన కామెడీ హీరోగా మారారు. ముఖ్యంగా రేలంగి నరసింహారావు డైరెక్షన్లో చాలా సినిమాల్లో నటించాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్తోనూ ఎన్నో సినిమాల్లో హీరోగా ఆకట్టుకున్నాడు. నిన్నే పెళ్లాడతాకు ముందు వరకు హీరోగా లేదంటే హీరో ఫ్రెండ్గా కనిపించినా ఈ మూవీ తర్వాత పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. నిన్నే పెళ్లాడతా ఇంటర్వెల్ టైంలో ఆయన నటన గురించి నేటికీ చెప్పుకుంటారు. ఇక కొత్త సహస్రాబ్దిలో సరికొత్త ఫాదర్ అయ్యాడు చంద్రమోహన్. ఈ తరంలో వచ్చిన ఎందరో హీరోలకు ఆయనే ఫాదర్ యాక్టర్. ఈ క్రమంలో నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మనసంతా నువ్వే, 7G బృందావన్ కాలనీ, నువ్వే నువ్వే, ఒక్కడు, వర్షం, కృష్ణ, బలాదూర్, బాద్షా, డార్లింగ్ వంటి ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటన చూపించాడు. అందుకే ఈ తరం కుర్రాళ్లకు ఆయన పేరు చెప్పగానే ఈ పాత్రలే ఎక్కువగా గుర్తొస్తాయి. చంద్రమోహన్ లాంటి నటులు ఏ పరిశ్రమలో అయినా అరుదుగా ఉంటారు. మరో చోట అయితే చెప్పలేం, కానీ తెలుగులో మాత్రం ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు, గౌరవం పూర్తి స్థాయిలో దక్కలేదు అనే చెప్పాలి. ఆయన ఏనాడు ఇలాంటివి పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇండస్ట్రీలోనూ ఏ విభేదాలు లేవు. అజాత శత్రువుగానే ఉన్నారు. కాస్త పిసినారి అన్న పేరున్నా తన ముందు తరం నటులను చూసి నేర్చుకున్న జాగ్రత్త అది అని చెప్పుకున్నారు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి నటులతో చివరి వరకు మంచి స్నేహబంధాన్ని కొనసాగించారు. ఎలా చూసినా చంద్రమోహన్ గొప్ప నటుడు. ఏ పరిశ్రమలోనూ ఏ నటుడికి సాధ్యం కాని వైవిధ్యమైన పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించాడు. సాధారణంగానే పరిశ్రమలోకి ఎంటర్ అయి తనదైన ప్రతిభతో అసాధారణమైన ప్రయాణాన్ని సాగించాడు. అంతులేని విజయాలను అందుకున్నాడు. హీరోగా కె. విశ్వనాథ్ కథకు ఎంత చక్కగా ఒదిగిపోయాడో కామెడీ హీరోగా రేలంగి నరసింహారావు కథకు అంతే చక్కగా సరిపోయాడు.
దువ్వాడ జగన్నాథం సినిమా చేస్తున్న టైంలో అనారోగ్యానికి గురయ్యారు. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని స్వచ్ఛందంగా సినిమాలకు దూరమయ్యారు. కొన్నాళ్లుగా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ తన జీవిత విశేషాలను పంచుకుంటూ వస్తున్నారు. తన తరం నటులు చనిపోయినప్పుడల్లా వెళ్ళారు. అందరి జ్ఞాపకాలను తలుచుకుంటూ తన వంతు కోసం చూస్తున్నా అంటూ గద్గద స్వరంతో చెప్పేవారు. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, వెళ్ళిపోయారు. ఏదేమైనా ఒక తరం నటుల్లో అగ్రగణ్యుడుగానే వెలిగాడు చంద్రమోహన్. ఆ చంద్ర తారార్కకమైన కీర్తిని సంపాదించారు. మరణం ఎవరికైనా అనివార్యమే. కొందరి మరణాలు ఎందరినో బాధిస్తాయి. అంతమందికి బాధ కలిగించేంత జీవితం గడిపారంటే వారి జన్మ ధన్యమైనట్టే. అలాంటి అభిమానుల్ని సంపాదించుకున్న చంద్రమోహన్ లాంటి నటులకు మరణం భౌతికమే. నటుడుగా ఆయన చిరంజీవి.